నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధా నినాదం. ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, తమిళనాడులో ఒక వ్యక్తి సినీ పరిశ్రమ నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అనుభవం లేకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అవడం, ఒకేసారి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దాకా వెళ్ళడం అంటే ఒక రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రని మళ్ళీ పునరావృతం చేసినట్టు అన్నమాట. మళ్ళీ ఒకసారి చూయించినట్టు అన్నమాట. ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, ఆయనకి ఎలా అయితే ప్రజలు బ్రహ్మరథం పట్టారో తమిళనాడులో విజయ్కి కూడా అదే విధంగా బ్రహ్మరథం పట్టారు. విజయ్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ప్రజలు తనని నమ్మారు, తనని ఎన్నుకున్నారు, తను నిలబెట్టాలి రాష్ట్రాన్ని అని ఎదురు చూస్తున్నారు. రైట్, ఇది అంటే ఒక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోకి కొత్తగా రావడమే ముఖ్యమంత్రి అవడం అంటే సినిమాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కానీ నిజ జీవితంలో కూడా నిజం చేసి చూపించారు ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత విజయ్. ఇలా ఎన్టీ రామారావు గారిని విజయ్ గారిని కంపేర్ చేస్తూ మనం ఎలా అయితే ఒక మంచి విధానంగా మాట్లాడుతున్నారో అదే కంపారిజన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మూక ఒక వ్యక్తిని ఒక పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ టార్గెట్లు ఏంటి? ఎవరినో కాదు, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని. అంటే ఆయన పావలా అని ముప్పావలా అని ఆయన పార్టీని తాకట్టు పెట్టాడని, ఆయన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టాడని, ఆయన ఒక బానిసత్వంగా పనిచేస్తున్నాడని, ఒక పార్టీ కోసం, ఒక పార్టీ మేలు కోసం, అలాగే మొత్తం తన జీవితాన్ని పణంగా పెట్టి ఒక పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడు అని మాట్లాడుతున్నా, పిచ్చి రాతలు రాస్తున్నా అందరికీ కూడా నేను స్ట్రైట్గా మగధా న్యూస్ నుంచి అడుగుతున్న సూటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా. ఇందులో నెంబర్ 1, జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత 2014లో ఆయన కూటమిలో జనసేనని కొనసాగిస్తూ ఆయన ఒక్క మాట చెప్పారు, ప్రశ్నించే పార్టీగా ఉంటాను అన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ మాట అనలేదు. ప్రశ్నించే పార్టీగా ఉంటాను అన్నారు, ప్రశ్నలు సంధించారు. బట్ అనేక రకాల రూపాలు, అనేక రకాల సమస్యలు, కారణాలతో ఆయన కూటమి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత 2019లో మళ్ళీ ఆయన ఎన్నికల్లోకి దిగేటప్పుడు ఇది కూడా గతంలో ఏ పార్టీ చెప్పనట్టుగా ఇక్కడ కూడా ఒక విషయాన్ని ఆయన చెప్పారు. అదేంటి? జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్థికంగా తనకి ఆ సహకారం, ఆ సత్తువ లేదు కాబట్టి నిజాయితీగా పనిచేస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దాం అనేది ప్రజల ముందు పెట్టారు. దీన్ని ప్రజలు నమ్మారా? ఆయనతో పాటు నడిచే వాళ్ళు నమ్మారా? ఇదే పవన్ కళ్యాణ్ని 2 చోట్ల ఓడించారు ఇదే ప్రజలు. నిజానికి ఆంధ్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను, నిజాయితీగా పాలన చేస్తాను అని చెప్పినా సరే మరి పవన్ కళ్యాణ్ మాట విననందుకు ఇదే ఆంధ్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాలి. ఏ ప్రాంతాల్లో ఆయన్ని ఓడించారో వాళ్ళు తలదించుకోవాలా లేదా, ఇది ఆలోచించుకోవాలి. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఏంటంటే, ఈ 2 రోజుల నుంచి అంటే విజయ్ గెలిచినప్పటి నుంచి కూడా ఇంకొంతమంది ఇదే సోషల్ మీడియాలో విచ్చలవిడి వీడియోలు చేస్తూ విజయ్తో అలాగే పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్న వీళ్ళందరికీ అర్థం కావాల్సింది, వీళ్ళు ఏం చెబుతున్నారు? సింహం సింగిల్గా వస్తుంది అని చెబుతూ ఉన్నారు కదా. మరి ఆ సింహం, సింగిల్గా వచ్చిన సింహం డబ్బులు పంచకుండా వచ్చిందా? ఇదే సింహం డబ్బులు పంచకుండా రాజకీయం చేసిందా? ఈ సింహం డబ్బులు పంచకుండా సీఎం అయ్యిందా? ఆ విషయాన్ని కూడా చెప్పగలగాలి. అలా కాకుండా సింహం సింగిల్గా ఇంకెన్నిసార్లు సింగిల్గా అని మభ్య పెడతారు. ఇదే సింహం ఏ రాజకీయ పార్టీ కాళ్ళు పట్టుకుంది, ఏ రాజకీయ పార్టీ వెనకుండి నడిపించేలాగా చేసింది. ముఖ్యంగా ఏ సింహం అయితే ఏ పార్టీ నుంచి బయటకు వచ్చిందో ఆ పార్టీ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎలా బొందబెట్టింది. ఎలాంటి ఉద్దండ రాజకీయ కాంగ్రెస్ పిండాలు అందరూ కూడా మేము రాజకీయ సన్యాసం తీసుకున్నామని దూరంగా ఉన్నట్టు కనబడతారు. రాజకీయ సన్యాసం కాంగ్రెస్ పార్టీకి తీసుకున్నారు, కానీ అక్కడ సింహానికి రాజకీయ సన్యాసం తీసుకోలేదు. ఏ కాంగ్రెస్ పార్టీలో ఉండి వీళ్ళంతా పదవులు అనుభవించారో, ఏ ఉన్నత స్థానాలన్నింటినీ చూసొచ్చారో వాళ్ళందరూ వాళ్ళ అవసరాల కోసం అదే పార్టీని, తల్లి లాంటి పార్టీని బొందలో పెట్టి ఈ సింహానికి సపోర్ట్ చేశారా లేదా? మరి సింహం సింగిల్ అని ఎలా అంటారు? ఒక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి సింహం సింగిల్ అని చూయించుకుంటూ, లేదంటే విజయ్ని ఎగ్జాంపుల్గా చూయించుకుంటూ మాట్లాడుతున్న వాళ్ళందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఢిల్లీ దగ్గర వెళ్ళి రాత్రుళ్ళు ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడే సంఘటనలు ఎన్ని తెలియదు. ఒక వెన్నెముక లేని రాజకీయం నడిపిన చరిత్ర ఈ సింహాలకి లేదంటే ఈ పార్టీలకి వర్తించదా?
వెన్నెముక లేని నాయకులులాగా రాత్రులు వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకొని చేసిన రాజకీయం గురించి వాళ్ళు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు, ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం చేసిన రాజకీయం ఏంటి అనేది ఒక ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కూటమి విచ్ఛిన్నానికో, పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటకు లాక్కు రావడానికో చేస్తున్న దాడిలో భాగమే ఇవన్నీ. సరే, రాజకీయం ఇంకో రూపంలో చేసుకోవచ్చు. ఒక వ్యక్తి రాజకీయంగా నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని కూడా తాకట్టు పెట్టారు అని ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న కుట్ర అనేది సమంజసం కాదు. కాబట్టి రాజకీయ నాయకులు ఈ మాటలు మాట్లాడుతున్న సింహం సింగిల్, మళ్ళీ సింహం సింగిల్ అని పాట పాడుతున్న వాళ్ళందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం, ముఖ్యంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇక నెంబర్ 3, మరికొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ 2 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పొత్తు లేకుండా ఇమడలేడు రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పొత్తు లేకపోతే ఎమ్మెల్యే కూడా కాలేడు అని మాట్లాడుతున్న సోకాల్డ్ మేధావులకి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, అది మేధావులు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, ఆ పార్టీకి పనిచేసే ఇంకెవరైనా కావచ్చు, ఆ పార్టీ శ్రేణులైనా కావచ్చు, ఇదే వ్యక్తులకి, ఇదే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాలేడు కాలేకపోయేవాడు పొత్తు లేకపోతే అనే విమర్శిస్తున్న వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం, ఇదే 2014లో, ఇదే 2024లో ఇదే పవన్ కళ్యాణ్ కూటమికి సపోర్ట్ ఇవ్వడం ద్వారానే, మరొక పార్టీకి సపోర్ట్ ఇవ్వడం ద్వారానే వీరి ఓటమి జరిగింది అన్న విషయంలో కాదా ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ద్వేషం పెంచుకొని పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టేది, ఆ కులాన్ని, ఆయన వెనుకున్న వాళ్ళని, ఆ పార్టీని రెచ్చగొట్టేది ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి నిలబడడం ద్వారానే వారి ఓటమి ప్రతిసారి జరుగుతూ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడితే అక్కడ వాళ్ళు ఓటమి చెందుతారు అన్న విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ విచ్ఛిన్నం కోసం ఎన్ని రకాల ఆటలు ఆడాలో, ఎన్ని రకాల ప్రేలాపనలు చేయాలో చేస్తూ ఉంటారనమాట. ఇదే వ్యక్తులు ఇంత అడ్డంగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ పొత్తు లేకపోతే ఎమ్మెల్యే అయ్యేవాడు కాదు అని మాట్లాడుతున్న కొంతమందికి చెప్పాల్సిన సమాధానం, మరి ఎమ్మెల్యే కాలేని వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. ఒకటి. రెండవది, అంతకంటే డిజాస్టర్ ఏంటంటే 2014లో కూటమి వైపు లేదంటే టీడీపీ వైపు ఉన్న పవన్ కళ్యాణ్తో అక్కడ వైసీపీ ఓటమి తథ్యమైంది. 2019లో ఆయన మధ్యలోకి జరిగారు, అక్కడ వైసీపీ గెలిచింది. మళ్ళీ ఆయన కూటమితో మళ్ళీ కలిశారు, అటు బీజేపీ కూడా వచ్చి కలిసింది, ముగ్గురు కలిశారు, మళ్ళీ వైసీపీ ఓటమి పాలయ్యింది. అంటే ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమి నుంచి జరగడం ద్వారా మీకు జరిగిన మేలేంటి, ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమిలో ఉండడం ద్వారా మీకు జరిగిన నష్టం ఏంటి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. కాబట్టే ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు అంటూ రెచ్చగొడుతున్న ప్రేలాపనలు ఇవి. రైట్, ఇది నెంబర్ 3. ఇక నెంబర్ 4, ఇంకొంతమంది మేధావి వర్గం ఉన్నారు. వీళ్ళేం చెప్తారు అంటే, భారతదేశ రాజకీయ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు మాత్రమే పొత్తు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. పొత్తు పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్కి, జనసేనకి మనుగడే లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ 2 రోజుల నుంచి. ఇలాంటి వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, 2004లో వైఎస్ఆర్ గారు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదం ఏదైతే ఉందో దానికి ఒక బద్ధ వ్యతిరేకి. వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి బద్ధ వ్యతిరేకి అయినప్పటికీ కూడా, ఇంత బద్ధ వ్యతిరేకి అయ్యుండి కూడా టీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్తో 2004లో పొత్తెందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో రేపు రాష్ట్రాన్ని విడగొట్టగలదు అని తెలిసి కూడా ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఈ రోజు ఆ పార్టీని నేను పొత్తు పెట్టుకొని కలుపుకొని వెళ్ళడం ద్వారా ఆ పార్టీకి నేను ఊపిరిలూదిన వాడినే అవుతాను, రేపు రాష్ట్ర విభజనకి కారణం అవుతాను అని తెలిసి కూడా ఎందుకు రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకున్నారు? ఈ విషయం తెలీదా మరి ఈ మేధావి వర్గానికి? ఒక్క టీఆర్ఎస్ పార్టీతోనేనా? సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, ఆ బీఎస్పీ ఉందో లేదు, బీఎస్పీ ఉంటే బీఎస్పీ, వీరందరితో పొత్తు పెట్టుకునే కదా 2004లో ఆయన ముఖ్యమంత్రి అయింది. మరి ఈ సింహం సింగిల్ అయితే ఆ సింహం ఎందుకు సింగిల్గా రాలేదు? ఆ సింహం ఎందుకు మరి పొత్తులు పెట్టుకుని వెళ్ళింది? ఈ సింహానికి ఆ సింహానికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి మరి? ఇది కూడా చెప్పగలగాలి. ఇదే మేధావి వర్గాలు, ఇదే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ ఎలా పొత్తులతో వెళ్లారు అనేది మాట్లాడాలి. రైట్, అలా ఉంటే ఇక అలాగే మొత్తం 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. దాదాపుగా అంటే 1885లో ఫామ్ అయింది కాబట్టి 140 సంవత్సరాల చరిత్ర ఉన్న
కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఎంతెంత మందితో పొత్తులతో వెళుతుంది? అసలు మరీ దారుణం ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎట్లా టీఆర్ఎస్తో, టీడీపీతో, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం, క్రిస్టియన్ పార్టీలు ఏమైనా చిన్న చిన్న పార్టీలు ఏమైనా అప్పటికప్పుడే ఫామ్ అయిన పార్టీలు పుడితే ఆ పార్టీల్ని కలుపుకొని వెళతాయి. ముస్లిం పార్టీలు ఏమైనా పుడితే ఆ పార్టీల్ని కలుపుకొని వెళతాయి. దళిత పార్టీలు ఏమన్నా పుడితే ఆ పార్టీల్ని కలుపుకొని వెళతాయి. అసలు కాంగ్రెస్ స్ట్రాటజీయే ఇది కదా. ముస్లింలు, దళితులు, క్రిస్టియన్లు వీళ్ళని ఆసరాగా పెట్టుకోవాలి. ఇక ఏ దేవుడు ఏ మతం లేని లెఫ్ట్ వాళ్ళని కూడా చెరబట్టుకోవాలి. ఇదే కదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న, దేశంలో చేస్తున్న రాజకీయం. ఇది కాదా మరి? ఏమైనా ఒక ఎజెండా ఉందా? ఏదన్నా ఒక నిబద్ధత, ఒక ఎజెండా ఉందా? ఎవ్వరు కలిసి వస్తే వాళ్ళతో వెళ్ళేది మరి నైతికమైన రాజకీయం అంటారా? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం 140 ఏళ్లలో ఏంటిది మరి? మరి అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సింహమా, సింగిల్ గానా, పొత్తుందా లేదా? రైట్, ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలి. అలాగే లెఫ్ట్ పార్టీల గురించి కూడా మాట్లాడదాం. ఇక లెఫ్ట్ పార్టీల గురించి అయితే ఏ జనరేషన్ చూసినా దాదాపుగా ఒక 20-30 ఏళ్ల క్రితం ఉన్న లెఫ్ట్ పార్టీల జనరేషన్ నుంచి ఈనాటి వరకు అసలు ఎవరో ఒకళ్ళ పంచనుంటేనే కదా ఆ పార్టీలకి 1-2 సీట్లు వచ్చేది. ఎక్కడో అక్కడ ఎర్ర జెండా కనిపించేలాంటి పరిస్థితి వస్తున్నది ఏదో ఒక పార్టీ పంచనుంటేనే కదా. ఇదే పార్టీలు మరి ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు. అసలు ఇంకా ఇందులో ఇంకొక వింత విషయం చెప్పాలి. ఇక్కడ ఎన్టీఆర్ గారి సమయంలో, ఎన్టీ రామారావు గారి సమయంలో సిపిఎం, సిపిఐ, బీజేపీ, టీడీపీ అంటే బీజేపీ టీడీపీ, సరే టీడీపీ ఉంది, టీడీపీతో పాటు ఉన్న బీజేపీ రైట్ వింగ్ భావజాలం, అదే దాంట్లో సిపిఐ, సిపిఎం లెఫ్ట్ వింగ్ భావజాలం, రెండింటిని టీడీపీ మధ్యలో ఉండి నడిపించింది కాంగ్రెస్ని ఎదిరించడానికి, కాంగ్రెస్ని ఓడించడానికి. వీళ్ళందరూ కలిసి వెళ్ళారా లేదా ఆ సమయంలో? బట్ ఎగ్జాక్ట్లీ ఇయర్ గుర్తులేదు కానీ బట్ వీళ్ళందరూ కలిసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా లేదా? ఇదే సిపిఐ, సిపిఎం ఒకసారి కాంగ్రెస్తో వెళుతుంది, ఒకసారి ఇంకో పార్టీ, ఇదే తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒకసారి మళ్ళీ టీడీపీతో వెళ్తుంది, ఒకసారి కాంగ్రెస్తో వెళ్తుంది. అలా వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఎజెండాల ప్రకారం, వాళ్ళ పార్టీ నిర్ణయాల ప్రకారం వాళ్ళు వెళుతున్నారా లేదా లెఫ్ట్ పార్టీలు? అంటే ఇదే లెఫ్ట్ పార్టీలు రాజకీయ విలువల గురించి, నిజాయితీల గురించి, కార్మికుల ప్రయోజనాల గురించి మాట్లాడతాము, మొత్తం ఆజన్మాంతం బూర్జువా సిద్ధాంతాలని మేము పాటిస్తాము అని చెప్పే లెఫ్ట్ పార్టీలు తమ రాజకీయ మనుగడ కోసం, తమ రాజకీయ ఉనికి కోసం, తమ ప్రభావం కోసం ఏదో ఒక జెండా కిందకి, ఎవరో ఒకళ్ళ చేతి కిందకి, ఎవరో ఒకళ్ళ మద్దతు కిందకి చేయిచ్చో ఏదో రకంగా వెళుతున్నారా లేదా? అలాగే ఎన్డీఏ కూటమి కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో తన అవసరాలకు అనుగుణంగా రాజకీయాన్ని నిర్దేశించుకోగలుగుతుంది. అలాగే అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో, తమిళనాడులో ఏఐడిఎంకేతో, తెలంగాణకు వచ్చే వరకు సింగిల్గా వెళుతుంది. ఇంకో రాష్ట్రంలో తన భావజాలానికి, తన ఎజెండాలకి దగ్గరగా ఉన్న పార్టీలతో ఎన్డీఏ కూటమి కూడా వెళుతుంది. అంటే యూపీఏ, ఎన్డీఏ, లెఫ్ట్ పార్టీలు ఏ పార్టీకి ఆ పార్టీ తాము పొత్తులు పెట్టుకొని వెళుతుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పొత్తు పెట్టుకోవద్దు అని మాట్లాడుతున్న మేధావి వర్గాలకి మరి ఎందుకు అర్థం కావడం లేదు? అంటే ఈ పార్టీలన్నీ పొత్తులు పెట్టుకుంటేనేమో ఈ పార్టీలు చేసే రాజకీయ మనుగడ, ఈ పార్టీలు చేసే రాజకీయ ఎత్తుగడ, ఈ పార్టీలు చేసే రాజకీయ వ్యూహాలు, ఈ పార్టీలు చేసే రాజకీయ చాణక్యాలు, మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తేనేమో రాజకీయ బానిసత్వం. ఇదే కదా అంటే ఒక కూటమి విచ్ఛిన్నానికి జరుగుతున్న, ఆయన్ని బానిసత్వంగా చూపిస్తూ చేస్తున్న ఈ గేమ్, ఈ పిచ్చి రాతల్ని మరి ఏమనాలి? ఈ మేధావి వర్గానికి ఎందుకు ఇవన్నీ అర్థం కాకుండా మాట్లాడుతున్నారా మరి? ఇక నెంబర్ 6, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన జనసేన పార్టీ విషయంలో, అంటే ఆ పార్టీ మనుగడ కోసమో, ఆ పార్టీ జెండా నిలబడడం కోసమో, తన పార్టీ క్యాడర్ ఉండడం కోసమో, తన పార్టీ అధికారంలోకి రావడం కోసమో తాను ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎక్కడి వరకు వెళ్ళాలి అనేది ఆయన మాత్రమే నిర్ణయించుకుంటారు. అంతకు మించి ఇంకెవ్వరూ నిర్ణయించే అవకాశం, అధికారం కూడా ఉండదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే అలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరితో ముందుకు వెళ్ళాలనేది తన పార్టీకి సంబంధించి తను మాత్రమే నిర్ణయించుకుంటారు తప్ప మీరెవరో చెప్పారనో, ఇంకెవరో సలహా ఇచ్చారనో ఎలా వెళతారు? మేధావి వర్గానికి అవసరం తెలుసుకోవాల్సింది ఇది. అంటే ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా నడవాలి అనేది తాను మాత్రమే నిర్ణయించుకుంటారు. అందులో భాగంగా ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి అనుకుంటున్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారు 0 బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని ఆనాడు ఎలా అయితే చెప్పారో అలాగే ఇప్పుడు కూడా అన్ఎపలోజిటిక్ సనాతనని అనేది అనౌన్స్ చేశారు. అంటే నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను,
నా రాజకీయాన్ని, నా పార్టీని సనాతన ఎజెండాగా నడిపిస్తాను అని అనౌన్స్ చేశారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ మాట మాట్లాడడానికి సాహసించదు, ధైర్యం చెయ్యదు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు ధైర్యం చేసి మాట్లాడారు అంటే ఒక రాజకీయ పార్టీ తన మనుగడ కోసం, తన అవసరాల కోసం కాకుండా నేను సనాతనం అనే విధానాన్ని నేను నమ్ముతాను, అవలంబిస్తాను అని మాట్లాడారు అంటే గనక దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గట్స్ ఉండాలి. అందుకే పవన్ కళ్యాణ్ బొట్టు పెట్టారు, కాషాయం కట్టారు. పవన్ కళ్యాణ్ మాత్రమే బొట్టు పెట్టాడు, కాషాయం కట్టాడు. అలాగే సనాతనాన్ని అవలంబిస్తాను, సనాతనం నా పార్టీ ఎజెండా అని చెప్పగలిగారు అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గట్స్ ఉండాలి. ఒక గట్స్ ఉన్న నాయకుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ని చూడాలి. అలా కాకుండా ఈరోజు ఎన్ని గేమ్స్ నడుస్తూ ఉండే రాజకీయ పార్టీలు. కొందరేమో మేము క్రిస్టియన్ని అని చెప్పి బైబిల్ పట్టుకొని ప్రచారాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మేము ముస్లిమ్స్ అని ముస్లిం ఓటు బ్యాంక్ కోసం పనిచేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అసలు మేము అందరినీ సమానంగానే చూస్తాం, అన్ని దేవుళ్ళు మాకు సమానమే అని చెబుతూ ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే హిందూ అంటే అందరూ సమానమే అని చెబితే అందులోకి హిందూ దేవుళ్ళు ఎక్కడొస్తారో అని అసలు మేము దేవుళ్ళనే నమ్మము, మేము మేము ప్రజలే దేవుళ్ళు అనుకుంటాం, ప్రజలే మాకు అని చెబుతూ ఉంటారు. ఈ ప్రజలకు వాళ్ళు వనగూర్చేది ఏదీ ఉండదు. అంటే హిందూ దేవుళ్ళు ఎక్కడైతే అందులోకి వచ్చేస్తారో అని, అంటే హిందువులు అనేవాళ్ళు హిందూ దేవతలు, దేవీ దేవతలు లేకపోయినా పర్లేదు, అసలు దేవుళ్లే లేరు అంటే సరిపోతుంది కదా అనుకుని ఈ భావజాలాన్ని తీసుకువెళ్ళేది ఇంకో వర్గం ఉంది. కానీ ఏ పార్టీ అయినా సరే అవును మేము సనాతనులమే అని ధైర్యంగా చెప్పిన పార్టీ ఉందా భారతదేశంలో? మరి అలా చెప్పిన పార్టీలో ఈరోజు జనసేనగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది తన గట్స్. అసలు తమిళనాడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు ప్రజలేంటి, ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. అవునన్నా కాదన్నా ఈరోజు నేను కంపేర్ చేసి చెబుతున్నాను. నేను గతంలో కూడా చెబుతాను, ఆంధ్రప్రదేశ్ ప్రజల భావజాలాలు వేరు, తెలంగాణ ప్రజల భావజాలాలు వేరు అని. అలాగే తమిళనాడు ప్రజల భావజాలాలు వేరు. 100 ఏళ్లుగా ఒక రాజకీయ చైతన్యం కలిగిన నేల తమిళనాడు నేల. 100 ఏళ్లుగా రాజకీయ చైతన్యం కలిగింది. 100 ఏళ్లుగా వాళ్ళ ఒక భావజాలాన్ని, ద్రవిడ భావజాలం అనేది ఎవరైతే వాళ్ళ మెదళ్లలో పెట్టారో తరతరాలుగా 100 ఏళ్లుగా దాన్ని ఫాలో అవుతున్నారో ఆ భావజాలాన్ని వాళ్ళు నింపుకొని, అలాగే ఇదే తమిళనాడులో వారి కట్టు, వారి బొట్టు, వారి సాంప్రదాయం, వారి సంస్కృతి, వాళ్ళ జాతి మీద వాళ్ళకున్న గౌరవం విపరీతంగా ఉంటాయి. ఆ ద్రవిడ భావజాలం అన్న దాని జోలికి ఎవరైనా వచ్చినా ఊరుకోరు. అలాగే వాళ్ళ భాష పట్ల, తమిళ భాష పట్ల అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. కర్ణాటకలో కూడా అలాగే ఉంటుంది. కన్నడ భాష మీద అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. తాము ఒక భావజాలాన్ని, ఒక వ్యక్తుల్ని నమ్మామంటే గుడ్డిగా ఇలా నిలబడిపోతారు, అడ్డంగా నిలబడిపోతారు వాళ్ళ కోసం. రాజకీయాలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని సీమన్ అనే వ్యక్తి నాన్ తమిళ్ కచ్చి అనే పార్టీ పెట్టుకుంటే 6% మొత్తం అంటే దాదాపుగా 30 లక్షల ఓట్లు తమిళనాడులో అవుట్ గా ₹1 కూడా ఇవ్వని వ్యక్తికి పడుతున్నాయి. ఇదే తెలుగు నేల మీద ఎవరైనా సరే నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అంటే ఎవరో ఎందుకు, అంత ఫేమస్ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి చిరంజీవి గారి సోదరుడుగా పవన్ కళ్యాణ్ అంటే ఆయనకంటూ ఒక రేంజ్ బ్రాండ్ తెలుగు నేల మీద. అలాంటి ఆయనే జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానంటే తెలుగు ప్రజలు నమ్మలేదు. ఇంకా నిజాయితీగా ఎవరైనా వచ్చి పని చేస్తాము అంటే ఎవరైనా నమ్ముతున్నారా? ఎంతమంది ఐఏఎస్లు చదువుకున్న మేధావులు, ఐపీఎస్లు చదువుకున్న మేధావులందరూ రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకొని ఈ రాజకీయం మనం చేయలేము అని బాధతో కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్లే ఉన్నారు. ఎందుకు అంటే డబ్బుంటేనే రాజకీయం. తెలుగు నేల మీద డబ్బు పంచితేనే రాజకీయం. ప్రజల్లో మార్పు రావాలా వద్దా? నాయకులు కూడా ఒక రకంగా వెక్స్ అయిపోయారు ఈ ప్రజల్ని చూసి. అందుకే ప్రజల్ని ఇంకా ఇబ్బందులు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ రాజకీయం చేయడం మాత్రం ఆపడం లేదు. నిజంగా ఎంతమంది ప్రజలు స్వచ్ఛందంగా మేము డబ్బు తీసుకోకుండా ఓటేస్తామని ఎంతమంది ప్రజలు నమ్ముతున్నారు? ఈరోజు తమిళనాడు పరిస్థితిని చూసి, విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి అని కాదు మాట్లాడాల్సింది మిగతా పార్టీలు. ప్రజలకి చెప్పాలి, తమిళనాడులో డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఓట్లేశారు కాబట్టి మారాల్సింది ఇక్కడి ప్రజలు మారాలి. డబ్బుంటేనే అంటే ఎన్నికలు వస్తే ఒక పండుగగా ఈ పార్టీ ఇస్తే ఇంత, ఆ పార్టీ ఇస్తే అంత, అందరి దగ్గర డబ్బులు తీసుకొని మనకిష్టమైన వాళ్ళకి మాత్రం ఓటేస్తామని ఒక భయంకరమైన, దారుణమైన, ఘోరమైన, ఒక నీచమైన అని చెప్పాలనిపిస్తోంది. ప్రజలు ఆ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఇది మారాల్సింది. ప్రజల్లో మార్పు రావాలి. ఓటును అమ్ముకుంటున్నారు అంటే నేను గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాను.
నోటును అమ్ముతున్నారు అంటే ఈరోజు మీ ముద్ర, మీ వేలును కాదు అమ్మేది, మీ శరీరాన్ని, మీ ఆత్మని, మీ శక్తిని అమ్ముతున్నట్టు ఒక నిజాయితీ గల వ్యక్తికి డబ్బు ఇవ్వకపోయినా మేము ఓట్లేస్తామని నిలబడగలగాలి. అది ఏ పార్టీ అయినా సరే, అది సింహం పార్టీ అంటారా, లేదంటే ఇంకొకరి పార్టీ అంటారా, ఇంకొక పార్టీ అంటారా, అది సనాతనం పార్టీయా, సింహం పార్టీయా, ఇంకో పార్టీయా, ఏ పార్టీ అయినా సరే మీరు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి చెప్పిన నమ్మకాన్ని మీరు నమ్మితే ప్రజల్లో మార్పు రావాలి. ఇక్కడ తమిళనాడులో విజయ్నో లేదంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారినో కంపేర్ చేస్తున్న వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఇదే, మేధావులు చెప్పాల్సిన విషయం. ప్రాంతాలలో ఉన్న వ్యత్యాసాలు ఏంటి, ప్రజల్లో ఉన్న వ్యత్యాసాలు ఏంటి, అక్కడ ప్రజలు నమ్మితే ఎలా నిలబడతారు, ఇక్కడ ప్రజలు ఎందుకు ఎంత డబ్బు ఇచ్చినా నమ్మరు. సో ప్రజల మెదళ్లను పాడు చేసింది ఎవరు, ప్రజలు ఈ స్థాయిలో పాడైపోయిన తరువాత వీళ్ళని ఈ డబ్బు, ఓట్లు వీటి నుంచి బయటకు తీసుకురావడం ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలు అవి. ఈ మేధావులు మాట్లాడాల్సింది ప్రజల్లో మార్పు తీసుకురావడం పట్ల మాట్లాడాలి. ఇంకా 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 దిగజారిపోతున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా, నాయకులను చూసి ప్రజలు కూడా ఏదో ఒక అవినీతి, వాళ్ళు అంత అవినీతి చేస్తే నేను ఇంత అవినీతి అన్నా చేయకపోతే ఎట్లా అని మారిపోతున్న ప్రజల మైండ్ సెట్ని మార్చడం, నాయకుల మైండ్ సెట్ని మార్చడం ఈ మేధావి వర్గాలు చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పగలగాలి. అలా కాకుండా ఈరోజు ప్రాంతాలు వేరు, పబ్లిక్ వేరు, ప్రజలు వేరు. నిజానికి తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొన్ని ఢిల్లీ సర్కిల్స్లో వాటిల్లో కొన్ని శాంపిల్స్ వినబడుతూ ఉంటాయి. ఇద్దరు తెలుగు వాళ్ళు, ఇద్దరు చదువుకున్న తెలుగు వాళ్ళు కలిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, తెలుగులో మాట్లాడరు. అలాగే ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే కనుక వాళ్ళు 3 సంఘాలు పెడతారు. నీకో సంఘం, నాకో సంఘం, మన ఇద్దరికి కలిపి ఒక సంఘం. ఇది మన తెలుగు వాళ్ళ మీద బయట ఉన్న రూమర్స్ కాదు, నిజాలు, వాస్తవాలు కూడా. ఏ తెలుగువాడు ఇంకో తెలుగువాడికి ఉపయోగపడేలాగా ఇక్కడ రాష్ట్రం దాటి వెళ్ళిన తర్వాత నా అవసరం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి కేంద్రం దగ్గరికి యూపీఏ గవర్నమెంట్ ఉన్నా, ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా కేంద్రం దగ్గరికి వెళుతూ ఉంటారు మన రాజకీయ పార్టీ నాయకులు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు నాయకులు, కేంద్ర మంత్రుల్లో లేదంటే పిఎంనో లేదా పిఎంఓలో ఉన్న ఇంకేదైనా అవసరాల కోసమో వెళుతూ ఉంటారు. వెళ్ళినప్పుడు వీళ్ళు మాట్లాడేది ఏంటో తెలుసా? నిజంగా ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు నవ్వొస్తుందేమో కానీ ఇవి వాస్తవాలు. అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నా, ఏ రాష్ట్రం నుంచి వచ్చిన మంత్రులు కానీ ఇంకెవరైనా కానీ అడిగేది వాళ్ళ రాష్ట్ర అవసరాల కోసమో లేదంటే వాళ్ళ అవసరాల కోసమో ఏదో ఒకటి అడిగి పని చేయించుకుంటారు. కానీ తెలుగు వాళ్ళు వెళితే ఏం చేస్తారంటో తెలుసా? ఆ పక్కనోడు అవసరం మాత్రం అవ్వకూడదు, ఆ పక్క పార్టీ మాత్రం అవ్వకూడదు, తమ పక్కనే ఉండి వాళ్ళ పని మాత్రం కాకూడదు అని చెప్పడానికి మాత్రమే తెలుగు వాళ్ళు వెళుతూ ఉంటారట. ఇంకెక్కడ బాగుపడతాయి మరి తెలుగు రాష్ట్రాలు? కాబట్టి అర్థం కావాల్సిన విషయం ఇది. అండర్ గ్రౌండ్లో బిహైండ్ ద రాజకీయాలు నడిచే విషయాలు ఇవి. ఈ మాటలు నేను చెప్పినందుకు చాలా మందికి కోపాలు రావచ్చు, కానీ వాస్తవాలు జరుగుతున్న విషయాలు ఇవి. అలాగే ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు విజయ్ని, పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కలిపి కంపేర్ చేస్తూ మాట్లాడుతుంటే అతని భావజాలం వేరు, పవన్ కళ్యాణ్ భావజాలం వేరు. ఇదే విజయ్ ఈ రోజు చెప్పిన మాటలు 10 ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ నమ్మనిది ఇక్కడ ప్రజలే. ఎందుకు నమ్మలేదు అంటే డబ్బు లేకపోతే ఓటు వేయమని నమ్మలేదు ఇక్కడ ప్రజలు. కాబట్టి మార్పు రావాల్సింది ప్రజల్లో అని చెప్పడం నా ఉద్దేశం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.